We are so thankful unto the Lord for God's arrangement for this day, especially for the young people. నేటి దినాల్లోని ఏర్పాటు ప్రత్యేకించి యవనస్తుల కొరకైన ఏర్పాటులో దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. According to me, the information available, more than 20 places in AP and Telangana, in Telugu states, today we are having youth reunions. మరి నాకు తెలిసి ఈరోజు మరి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో దాదాపు 20 ప్రాంతాలలో యూత్ రిట్రీట్లు జరుగుతూ ఉన్నాయి. More than 20 places. 20 కన్నా ఎక్కువగానే ఉన్నాయి. Because many people will be asking for messengers and they will be contacting Hebron and we will be sitting there and so many requests. ఈ మీటింగ్లో ఏర్పాటు చేసుకొని వాక్యం చెప్పడానికి ఎవరినైనా పంపించిన హెబ్రోన్కి ఫోన్ చేస్తూ ఉంటారు. అక్కడ సహోదరులు అక్కడ ఉంటారు కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ మీటింగ్ల గురించి వాక్యం చెప్పాలని. So from this we can understand the Lord is working a lot among the young people. దీనిని బట్టి మనకు అర్థమయ్యే సంగతి నేటి దినాల్లో దేవుడు యవనస్తుల మధ్య ఎక్కువగా పని జరిగిస్తూ ఉన్నాడు. If the coming of the Lord tarries, you are going to be the pillars for the future church. ప్రభు రాకడ ఆలస్యమైతే భవిష్యత్తు సంఘానికి మీరే స్తంభాలు లాంటి వారు. Because one after another the elderly people are going to their eternal destination. పెద్దవాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వారి గమ్యస్థానానికి వెళ్ళిపోతున్నారు. And we are also in the queue. మేము కూడా వారి వరుసలో ఉన్నాం. So anytime we will be called. ఏ సమయంలోనైనా ఆ పిలుపు మాకు వస్తుంది. So the Lord is preparing the next generation for the future work. కాబట్టి దేవుడు భవిష్యత్తులో పరిచర్య కొరకై తర్వాత తరాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. And Brother Joseph Benjamin has kept a test to me for this afternoon. మరి జోసెఫ్ బెంజమిన్ గారు మధ్యాహ్నం మాకు పరీక్ష పెట్టారు. And he asked you to write any of your doubts. కాబట్టి మీకు ఏమైనా అర్థం కాని సందేహాలు ఏమైనా ఉంటే రాసి ఇవ్వండి అని అడిగినారు. Every one of us are learners. మనలో ప్రతి ఒక్కరము కూడా నేర్చుకుంటున్న వాళ్ళమే. And is only some people are in the 5th class, some people are in the 10th class, some people are in the 1st class. All are students only. ఇది ఎట్లా ఉంటుందంటే కొంతమంది 1వ తరగతి, కొంతమంది 5వ తరగతి, కొందరు 10వ తరగతిలో ఉన్నారు. అందరు విద్యార్థులే. So if you are having any doubt, you please write. Not that we can answer everything. మీకు ఏదైనా సందేహాలు ఏమైనా ఉంటే రాయొచ్చు, రాయండి. మీరు రాసిన వాటి అన్నిటికీ మేము జవాబు ఇస్తామనేది కాదు. But the thing is, your question can become a food for our for future thoughts. మీరు రాసిన ఈ ప్రశ్నలు మాకు రాబో దినాల్లో మాకు మెదడుకు మేతలాగా పనిచేస్తాయి. One day I put a test to some of the young people, around 50 grown up young people, believers were there with me one day. ఒక దినాన్న 50 మంది యవనస్తులు ఎదిగినవారు, ఆత్మీయంగా ఎదిగినవారు, వాళ్ళకు ఒక పరీక్ష పెట్టినా. And I asked, put them a test, meditate. I have given some different topics to different people. వేరు వేరు ప్రజలకి వేరు వేరు అంశాల వారిగా వాళ్ళకి ఇచ్చాం. We have taken those 50 people, boys and girls, to a forest cover. ఈ 50 మంది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు, వీళ్ళందరినీ ఒక అడవి ప్రాంతానికి తీసుకుని And we made them to sit one under each tree so that there may not be any communication. ఆ చెట్ల కింద ఒక్కొక్కరిని ఒక్కొక్క చెట్టు కింద దూరం దూరం కూర్చోబెట్టి ఒకరికొకరు మాట్లాడుకోలేనంత దూరంగా పెట్టినాం. And we have given them 2 hours time. 2 గంటలు వాళ్ళకి సమయాన్ని ఇచ్చాం. And we have given something like a question paper, giving a topic to them to meditate and write what the Lord has revealed unto them. వారికి ఒక ప్రశ్న పత్రంలో ఒక అంశాన్ని, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశాన్ని ఇచ్చి 2 గంటల సమయాన్ని ఇచ్చి మీరు ధ్యానం చేయండి, దేవుడు మీతో మాట్లాడిన విషయాలని మీరు రాసి ఇవ్వండి. And one should not discuss with the other. ఒకళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడడానికి లేదు. What is your topic and what is my topic? Not like that. నీకేం అంశం ఇచ్చారు, నాకేం అంశం ఇచ్చారు, ఎవరికి తెలియదు. That's why we have made them to sit at a distant place under each tree, one person. అందుకనే దూర దూరం చెట్లన్నీ ఉన్నాయి, అక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతంలో కూర్చోబెట్టినాం. So nobody knows what topic is given to each person. కాబట్టి ఎవరెవరికి ఏమేమి అంశాలు ఇచ్చారు అనేది ఎవరికి తెలియదు. So I played a trick there. అక్కడ నేను ఒక చిన్న కొంచెం జ్ఞానం ఉపయోగించి పనిచేశాను. జ్ఞానం ఎందుకులే, నాటకం వేశాను. కొంచెం ఒక నాటకం వేసి So I played a trick there. అక్కడ ఒక నాటకం లాగా చేశాను. What is that? ఏమిటది? For all the people I have given only Psalm 23. అందరికీ కూడా 23వ కీర్తన ఇచ్చిన. And nobody knows which question is there for whom.
ఎవరికి ఏ ప్రశ్న ఏ అంశం వచ్చినా తెలియదు ఎవరికి. So all the people, they meditated, all the 50 people meditated on Psalm 23, and they came forward with each wrote 2 pages, 3 pages, 4 pages like that. వీళ్ళందరూ కూడా 23వ కీర్తన ధ్యానం చేసి 2 గంటల సేపు కష్టపడి 2 పేజీలు 3-4 పేజీలు అన్ని రాసుకొని తెచ్చారు. And 50 brains are working on a single psalm. ఇప్పుడు ఒకే ఒక కీర్తన పైన 50 మంది మెదడు పనిచేస్తా ఉన్నాయి. And they wrote different points from the same psalm. వీళ్ళందరూ కూడా ఒకే కీర్తన వేరు వేరు అంశాలు వేరు వేరు ఆలోచనలతో దాన్ని రాసినారు. And after I received the papers, I have seen, వాళ్ళు రాసిన పత్రాలు నేను చూసిన తర్వాత, and I have prepared a beautiful series on Psalm 23 and gave Psalm 23 as a theme in one place meetings, and I spoke all these things. ఆ 23వ కీర్తన పైన నేను చక్కగా ఒక వర్తమానం ధ్యానం చేసుకొని సిద్ధం చేసుకొని series. అందులో ఎన్నో ఒక సిరీస్ లాగా దాన్ని అన్ని నేను సిద్ధం చేసుకొని ఒకరోజు యవనస్తుల కూడికకి అంశముగా ఇచ్చి 23వ కీర్తనే అంశంగా ఇచ్చి 3 days meetings. 3 రోజుల కూడికలు అవి. And they were telling, Anna, Victor Anna is telling wonderful thoughts on Psalm 23, actually copied from the forest. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అబ్బా 23వ కీర్తనలో ఇన్ని మంచి మంచి తలంపులు చెప్తున్నారా, అది వాళ్ళకి తెలియదు, నేను మీ దగ్గర కాపీ కొట్టేసి చెప్తున్నాను. So your questions will be food for thought for us. కాబట్టి మీరు రాసే ప్రశ్నలు, మీరు ఇచ్చే ప్రశ్నలు మాకు మెదడుకి మేతలాగా ఉంటాయి. So sometimes what to meditate we do not know, but your questions will be making us to meditate further. కొన్నిసార్లు ఏం ధ్యానం చేయాలా కూడా మాకు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు రాసిచ్చిన ప్రశ్నలే మాకు అవి ధ్యానం చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి. So write the questions. కాబట్టి రాయండి ప్రశ్నలు. Don't expect any answers. జవాబులు ఇచ్చేస్తాం అనుకోవద్దు. Maybe 1 or 2 questions we may answer. ఏదైనా 1-2 ప్రశ్నలకు జవాబు ఇవ్వచ్చేమో. Not that we cannot answer, అంటే మేము జవాబు చెప్పలేము అని కాదు, but we are having the time limitations. మనకు ఉన్నటువంటి సమయం పరిమిత హద్దులు ఉన్నాయి కదా. And many of you, when you are writing that question and putting it in the box, as brother told, మరి మీలో చాలా మంది మరి అన్న చెప్పినట్టు ఏవైతే ప్రశ్నలు రాసి పెట్టిలో వేయమన్నారు కదా, you need not write your name. మీరు పేర్లు కూడా రాసే అవసరం లేదు. Because some people, they will feel, okay, if they will read my name. కొంతమందికి ఈ ఆలోచన ఉంటుంది, అరే పేరు రాస్తే నా పేరు చెప్పేస్తారు, చదువుతారు. Don't worry. దాని గురించి ఏం బాధపడక. You need not write your name, write the question. మీరు పేర్లు ఏమి రాయ అవసరం లేదు, ప్రశ్నలు రాయండి చాలు. Though you write your name, we will not read it. ఒకవేళ మీరు పొరపాటున మీ పేరు రాసినా మేము చదవం దాన్ని. So your question may be useful to other people also. మీరు రాసిన ప్రశ్న ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. Why it is post lunch session? ఇప్పుడు దీనిని మధ్యాహ్నం భోజనం తర్వాత ఎందుకు పెట్టుకున్నాం ఈ కార్యక్రమం? Generally after lunch it is very difficult to concentrate. సాధారణంగా భోజనం చేసిన తర్వాత మనసు పెట్టడం కష్టం అవుతుంది. Because generally our manasu will be on some other thing, napping. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం తర్వాత మన మనసు ఇంకోటి చెప్తా ఉంటుంది, కొనుక్కు తీయాలి అని, విశ్రాంతి తీసుకోవాలని. So that's why to keep you alert even after post lunch, this type of some dramatic things will be introduced. కాబట్టి కొంచెం మేము మెలకువగా ఉంచడానికి, కొంచెం చురుకుగా ఉండాలని, ఒకరోజే కదా ఇవాళ, అందుకని ఈ సమయాన్ని వృధా చేయకుండా ఉండడానికి ఇది చిన్న చిన్నగా మరికొన్ని నాటకీయంగా ఇట్లాంటివన్నీ చేస్తాం. So you are free to write, you need not write your name, keep your name secret, because your sweet name we don't want to see. రాయండి, మీ పేర్లు ఏమి రాయ అవసరం లేదు, మంచి మంచి పేర్లు ఉన్నాయి, మేము కూడా చూడాలనుకోవడం లేదు ఈ రోజు వాటిని. మీ ప్రశ్నలు రాసి ఇవ్వండి. So now, as we know, for the last few years we are starting any meeting with worship. మరి మీకు తెలిసినట్లుగా గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఏ కూడికైనా కానీ ఆరాధనతో ఆరంభం చేసుకుంటున్నాం. Why? ఎందుకు? Because by worshiping the Lord we are inviting the Lord into our midst. ఎందుకనగా ఆరాధన చేయటం వలన ప్రభుని మన మధ్యలోనికి మనం ఆహ్వానిస్తున్నాం. As it is written in Psalm 22, he is seated upon the praises of Israel. 22వ కీర్తనలో రాయబడిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల పైన ఆయన ఆసీనుడై ఉంటాడు. Then you may have a question. అప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, We are having a beautiful youth meeting, is the Lord not there in our midst? ఎంత చక్కని యవనస్తుల కూడిక పెట్టుకుంటే మరి దేవుడు మన మధ్యలో లేడంటారా? He is there in our midst. ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. See, even in the marriage at Cana, the Lord was there. కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది, అక్కడ కూడా ఉన్నాడు యేసు. As long as he was given a corner place, a neglected place, yes, there was lack there. ఎంతవరకైతే ఆయనని ఎవరు పట్టించుకోకుండా ఎక్కడో మూలను కూర్చోబెట్టారో,
కొరత ఏర్పడింది, అక్కరలో ఉండినారు వాళ్ళు. Lord was there in that marriage, but yet there was some dearth of wine. ప్రభు ఆ వివాహములోనే ఉన్నాడు, అక్కడే కూర్చున్నాడు, అయినా వివాహంలో కొరతలు ఏర్పడ్డాయి కదా. But when he was given the central place, కానీ ఎప్పుడైతే ఆయనకి కేంద్ర స్థానం, ముఖ్య స్థానం ఇచ్చినారో, sumptuous wine was there, సమృద్ధి అయిన ద్రాక్షారసం, tasty wine was there, మధురమైన ద్రాక్షారసం, and even the water was turned to wine. అంతేకాదు నీళ్లు కూడా ద్రాక్షారసంగా మారిపోయాయి. So we want to see the Lord in the central place, not in some corner. కాబట్టి మన మధ్యలో ఉన్న మన ప్రభుని కేంద్ర స్థానములో ఉంచాలనే మన ఆశ, ఎక్కడో మూలగ పెట్టేయడం. So by worshipping the Lord, we can bring him to the central place. కాబట్టి ఆరాధన ద్వారా ప్రభుని మనం కేంద్ర స్థానంలో పెట్టగలం. And we are enthroning him. You are the boss, you are the president of this meeting. ఆయనను సింహాసనాసీనుడుగా చేస్తాం. దేవా, నీవే ఈ కూడికి అంతటికి కూడా అధిపతి అయిన యజమానుడివై ఉన్నావు. When he is given the due place, he will satisfy every one of us. ఆయనకు తగిన స్థానం మనం ఇచ్చినప్పుడు ఆయన మనందరి అక్కర తీరుస్తాడు. That's why it is always better to start any meeting, rather even our morning prayer or any prayer, with a word of worship. అందుకనే ఏ మీటింగ్ అయినా కానీ, ఇంకా ఉదయకాలం మన ప్రార్థన సమయం ఏదైనా కానీ, మొదట ఆరాధనతో ఆరంభించడం మంచిది. Even in your prayer also, the first 1 or 2 sentences must be the words of adoration. మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా మొదటి కొన్ని మాటల్లో దేవుని ఘనపరుస్తూ ఆయనను పొగుడుతూ మనము చెప్పాలి, ఆరాధన చేయాలి. So then that is a good habit. అది మంచి అలవాటు. And that is a biblical procedure. ఇది బైబిల్ పరమైనటువంటి విషయం కూడా, So నియమం కూడా. before we worship the Lord for few minutes, కాబట్టి కొన్ని నిమిషాలు మనం ప్రభుని ఆరాధన చేయడానికి ముందుగా not only putting him in the right place, ఆయన సరి అయిన స్థానంలో ఆయనని ఇవ్వడం మాత్రమే కాకుండా and that will facilitate our other dear brethren who are coming from all over Krishna district. అలాగే మరి కృష్ణా జిల్లా అంతటి నుండి కూడా మన ప్రియులైన వారి యవనస్తులు ఇంకా వస్తా ఉన్నారు, మార్గంలో ఉన్నారు. So they also, because some of you are very nearby, but some of them are very far, they also can join us for the Bible study. మరి కొంతమంది ఇక్కడ దగ్గర ప్రాంతాల నుండి వచ్చారు, మరి కొంతమంది దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. కాబట్టి వారి కొరకు కూడా, మరి వారి రాక కొరకు కూడా మనం ఎదురు చూసినట్టు. So before we worship the Lord, shall we turn to the famous verse Galatians 2:20? ప్రభుని ఆరాధించడానికి ముందుగా మనందరికీ బాగా పరిచయమైన వచనం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. All of us together please. అందరం కలిసి చదువుకుందాం. Galatians chapter 2 verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. All of us. అందరం కలిసి చదువుదాం. I am crucified with Christ. సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. The last phrase of this verse. ఈ వచనంలో చివరి భాగం, The Son of God who loved me and gave himself for me. నన్ను ప్రేమించి, దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనెను. He is the Son of God, loved me and gave himself for me. ఆయన దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. While writing to Galatians, Paul is writing his own experience, very personal experience, and worshipping the Lord. గలతీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తన సొంత అనుభవాన్ని రాస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. To be frank, the words of verse 20 are the total essence, the total substance of Christianity. వాస్తవంగా చెప్పాలంటే ఈ 20వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 2:20 క్రైస్తవత్వం అంతటి గురించినటువంటి క్లుప్తంగా చేసి దాని ఒక సారాంశంగా ఇందులో మనం చూడొచ్చు. Yeah, if you are a true worshipper, a right knowledge of Lord Jesus Christ is very essential. నిజమైన ఆరాధకుడు అయితే దేవుని గురించిన సరి అయినటువంటి ఆ గ్రహింపు జ్ఞానం కలిగి ఉన్నట maybe for your justification, maybe for your sanctification, and in future for your glorification, the right knowledge of Christ is very necessary. నీతిమంతులుగా తీర్చబడేదానికి, పరిశుద్ధపరచబడేదానికి, భవిష్యత్తులో మహిమపరచబడేదానికైనా కానీ క్రీస్తును గురించిన సరి అయినటువంటి గ్రహింపు జ్ఞానము కలిగి ఉండవలసిన అవసరత ఉంది. Many people are coming to the house of God. Sad to say, they are not having the right understanding about Christ. చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారే కానీ క్రీస్తుని గురించిన ఒక సరి అయిన గ్రహింపు వాళ్ళకి లేదు. Before revealing the truths about the church and its formation, we all know the Lord called the disciples to a place called Caesarea Philippi,
in Matthew 16:13. సంఘం గురించినటువంటి సత్యాలు నియమాలు బోధించక ముందు కైసర్ ఫిలిప్ అయినటువంటి కైసరియా ప్రాంతంలో యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో వాళ్ళని అడుగుతా ఉంటారు. Yeah, Caesarea Philippi is some remote corner, almost the junction of Lebanon, Syria and Israel, that near Golan Heights. ఫిలిప్ అయినటువంటి కైసరియా అనేది అక్కడ గోలాన్ హైట్స్ అనేటువంటి ఆ ప్రాంతంలో లెబనాన్ సిరియా ఆ కలుసుకునే ఆ ప్రాంతంలో A ఉంటుంది. very remote area. వాళ్ళ మూల ప్రాంతం అది. And there the Lord called these disciples. అక్కడ ప్రభు శిష్యులందరినీ పిలిచాడు. And then he asked a question. వారికి ఒక ప్రశ్న అడిగాడు. Yeah, you are going among the people. మీరు అందరు ప్రజల మధ్యలోనే You are పోతుంటారు moving కదా. in Galilee and other places. గలిలియా చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు సంచరిస్తున్నారు. What the people are talking about అక్కడ me. ప్రజలందరూ కూడా నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు. And very astounding answers they have given. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపరిచే జవాబులు చెప్పారు. The disciples were telling, శిష్యులు చెప్తా ఉన్నారు. oh, some of you are calling you, thinking that you are John the Baptist. కొంతమంది ఏమో నువ్వు బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటున్నారు. And some are telling that you are Elias. కొందరు ఏలియా అంటున్నారు. Some are telling that you are Jeremiah. కొంతమంది ఏమో ఇర్మియా అంటున్నారు. And some are telling you are one of the prophets. కొంతమంది ఏమో ప్రవక్తలలో ఒక ప్రవక్త అయి So ఉంటాడు. 4 different answers the disciples have given to Jesus. ఇక్కడ శిష్యులు 4 వేరు వేరు జవాబులు యేసు ప్రభు వారికి చెప్తున్నారు. What the people are calling? ప్రజలు ఏమని పిలుస్తున్నారు. They know about Jesus, యేసు ప్రభు వారి గురించి తెలుసు. but they are not having the right understanding about Jesus. యేసు ప్రభు వారి గురించి సరియైన గ్రహింపు లేదు. So they are calling him John the Baptist or Elias or Jeremiah or one of the prophets. బాప్తిజం ఇచ్చి యోహాన్ అని కొందరు, ఏలియా అని కొందరు, ఇర్మియా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉంటాడని కొంతమంది. But nobody is telling that he is Christ Jesus. ఈయనకి యేసు క్రీస్తు అన్న సంగతి ఎవరు చెప్పడం This లేదు. is what is happening in the midst of Christendom. ఇది నేటి దినం క్రైస్తవత్వంలో కూడా ఇదే పరిస్థితి. Many of us are coming to the house of God, sad to say many are not having the true understanding, clear understanding about Christ. మనలో చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నామే కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే యేసు క్రీస్తుని గురించిన సరియైనటువంటి గ్రహింపు జ్ఞానము చాలా మందికి లేదు. For some people he is a good healer. కొంతమందికి అయితే ఆయన బాగా స్వస్థపరిచేవాడు అనుకుంటున్నారు. That's why whenever they are not well they will go to him. అందుకనే వారికి ఎప్పుడైతే ఆరోగ్యం బాగుండదో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు. In the normal days they will not go so often. మరి మిగతా రోజుల్లో మామూలు రోజుల్లో ఆయన దగ్గరికి అంత తరచుగా రారు. But when they are not well, very regularly, frequently they will go. జబ్బు చేసినప్పుడు మాత్రం రోజు 2-3 సార్లు వెళ్తారు ఆయన దగ్గరికి. Oh, for some of us he is a good preacher. కొంతమందికి ఏమో ఒక మంచి బోధకుడు లాంటి వాడు ఉన్నాడు. Yeah, for the preachers he is a good preacher. కాబట్టి బోధకులైన వారికి ఆయన ఒక మంచి బోధకుడుగా. So whenever they have to share a message, they will go to the chief preacher and they will ask, give me 1 or 2 thoughts. కాబట్టి ఎప్పుడైనా వాక్యం చెప్పవలసిన అవసరం వస్తే, బోధ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమైన ప్రసంగికుడు బోధకుడి దగ్గర వెళ్ళి అయ్యా 2-3 తలంపులు నాకు ఇవ్వమని చెప్పి They will be spending more time. అక్కడ ఎక్కువ సమయాన్ని If గడుపుతుంటారు. tomorrow a meeting is there, they will be spending more time. No meeting is there, all chit chatting. ఇక రేపు మీటింగ్ ఉందంటే రాత్రి అంతా కూడా కష్టపడతారు, దేవుని సన్నిధిలో కనిపెడతారు. మీటింగ్ లేదనుకోండి ఇంక అన్ని సొల్లు కబుర్లు చెప్పుకుంటారు. So different people are having different understanding. వేరు వేరు ప్రజలకి వేరు వేరు గ్రహింపు ఉంది. That's why అందుకని Lord Jesus Christ asked the disciples very directly. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులను నేరుగా అడుగుతున్నాడు. Okay, they are calling me with different names. సరే, వాళ్ళైతే వేరు వేరు పేర్లు చెప్పి పిలుస్తున్నారు నన్ను. What are you thinking about me? మీరేమనుకుంటున్నారు నా గురించి? What is your opinion? ఏమిటి మీ అభిప్రాయం? What's your understanding? మీరు నా గురించి మీకు ఏం అర్థమైంది? Then as usual our man Peter stood. ఇక మనకు తెలుసు మామూలుగా మనోడు ఉన్నాడు కదా, పేతురు నిలబడ్డాడు. You are Christ Jesus. నీవు క్రీస్తు You ప్రభువైన are the క్రీస్తు. Son of the living God. నీవు సజీవుడైన దేవుని కుమారుడు. Many people are not having this understanding. చాలా మందికి ఈ గ్రహింపు లేదు. So that's why the right kind of understanding about Jesus is a must for your justification, that is salvation, for your sanctification, that is your holy life, and also for your glorification, that is the enjoying the future glory. అందుకే నేను నీతిమంతుడుగా తీర్చబడడానికి అంటే రక్షణ పొందడానికి, పరిశుద్ధపరచబడడానికి అంటే పవిత్రమైన జీవితం జీవించడానికి, మహిమపరచబడడానికి అంటే భవిష్యత్తులో ప్రభుతో ఆనందించేదాని కొరకైనా యేసు ప్రభు వారి గురించిన సరియైన గ్రహింపు కలిగి ఉండాలి. That is what Paul is writing out of his own experience. ఆ మాటలు పౌలు తన సొంత అనుభవంతో రాస్తున్నాడు. God so loved the world, it is a general statement. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేది అందరి కొరకైనది. That is for common, it is a common statement. అందరి గురించి చెప్పబడిన మాట. That is a historic fact. చారిత్రాత్మకమైన సత్యమే. But కానీ Apostle Paul is applying that historical fact to his personal life and he is telling that I am saved. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చారిత్రాత్మకమైన ఆ సత్యాన్ని తన సొంతదిగా వ్యక్తిగతమైనదిగా చేసుకొని ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. God so loved the world, it is a historical fact.
God loved me. That leads you to salvation. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నది చారిత్రాత్మకమైన సత్యం. దేవుడు నన్ను ప్రేమించాడు అనేది అది రక్షణకి. He died for me. నా కొరకు ప్రాణం He rose అర్పించాడు. again for me. నా కొరకు తిరిగి He is లేచాడు. going to come again for me. నా కొరకే మరలా వస్తున్నాడు. Personalizing the historical fact leads you to salvation. చారిత్రాత్మకమైనటువంటి ఆ సత్యాన్ని మన వ్యక్తిగతంగా చేసుకోవడమే అదే రక్షణకు నడిపిస్తుంది. Yeah, you cannot change the fact. God so loved the world and died for the world. It is a fact. Whether you say yes or no. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన తన కుమారుని అర్పించాను, పంపించాను. ఇది చారిత్రాత్మకమైన సత్యము, ఇది ఎవరు మార్చలేం, అది సత్యమే ముమ్మాటికి. So whether you say no or yes, నువ్వు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా that doesn't affect the fact. అది సత్యాన్ని మీద ఏ ప్రభావం But ఉండదు. personalizing that historical fact is very important. అయితే ఆ చారిత్రాత్మకమైన ఆ సత్యాన్ని మన వ్యక్తిగతమైనదిగా చేసుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. How much God loved us. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. Even Paul himself is not able to narrate the love of God. పౌలు కూడా దేవుని ఆ ప్రేమని అతను వర్ణించలేకపోయినాడు. And as he is writing to Ephesians, we all know in chapter 3 verses 17 to 19. ఎఫెసీయులకు రాస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో 17 నుండి 19 వచనాలు అని చెప్తాడు కదా. I cannot fathom the length or the breadth or the height or the depth of the love of God. క్రీస్తు ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పుని నేను కొలవలేను అంటాడు. I cannot fathom. నేను కొలవలేను. So none can fathom the love of God. ఎవరము కూడా క్రీస్తు ప్రేమని కొలవలేము. But from the knowledge we are having, మనకున్నటువంటి గ్రహింపు జ్ఞానాన్ని బట్టి how much he loved us. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు. Yeah, if you see carefully, మీరు జాగ్రత్తగా గమనిస్తే briefly I will tell you 5 steps of his love. ఆయన ప్రేమను గురించి క్లుప్తమైన విధానంలో ఒక 5 మెట్లుగా నేను చెప్తాను. That is only one introduction. అది ఒక ఉపోద్ఘాతంగా. And so, for example, ఉదాహరణకి yeah, when we see the history, మన చరిత్రలో చూస్తే in the history there was a time, as you know, the earth was having no being. చూడండి, చరిత్రలో ఒక కాలం, ఒక సమయంలో భూమి లేదు అప్పుడు. The solid mountains what we are seeing, or the boundless oceans, or the twinkling stars, all these things, they were not there. మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు కానీ, ఈ హద్దులు ఉన్నటువంటి సముద్రాలు కానీ, మెల్లమెల్ల మెరుస్తున్నటువంటి నక్షత్రాలు, ఇవేమి లేని ఒక కాలం ఉండింది. And as human beings today we are talking very high of ourselves. ఇప్పుడు మరి మానవ మాత్రంగా మన గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. Oh, when we ask about ourselves we will be talking so many great things. మన గురించి చెప్పమన్నప్పుడు చాలా గొప్ప సంగతులు చెప్తా. I have gone to the moon. నేను చంద్రమండలానికి I want to go to the Mars. నేను ఇప్పుడు అంగారకులకు I have found electronic chip. లేదు ఎలక్ట్రానిక్ చిప్ కనిపెట్టాను. And I have found that and this. అవి కనిపెట్టాను, ఇది కనిపెట్టాను. So many things we will talk about ourselves. మానవులు వారి గురించి తమను గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. But there was a time. అయితే ఒక కాలం ఉండింది. Even this boasting man is also not there. ఈ అతిశయపడుతున్న ఈ మనిషి కూడా లేని కాలం అది. Nothing is there. ఏమీ లేని. Only God was there. దేవుడు మాత్రమే ఉండేవాడు. According to my poor knowledge, నాకున్న చిన్న గ్రహింపుని బట్టి, and what I believe is the Lord created the heaven first. నేనేమనుకుంటున్నానంటే మొట్టమొదటగా దేవుడు పరలోకం సృష్టించాడు. And after that the angels. తర్వాత దేవదూతలను సృష్టించాడు. Because before creating the angels, God has created their dwelling place, their abode, the heaven. ఎందుకనగా దేవుడు దేవదూతలను సృష్టించే ముందు వాటి కొరకైన నివాస స్థలంను సృష్టించాడు, పరలోకం. And first heaven, మొదట పరలోకం, then angels, తర్వాత దేవదూతలు, then earth, తర్వాత భూమిని, and all this creation. ఈ మిగతా సృష్టి అంతా. Because at the time of laying foundations to the earth, the angels were already there, as we read in Job chapter 38. ఎందుకంటే భూమికి పునాదులు వేస్తున్న సమయంలో అప్పటికే దేవదూతలు ఉన్నారు అన్న సంగతి యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. When the angels were singing, the Lord laid the foundation to the earth. దేవదూతలు పాటలు పాడుతున్నప్పుడు దేవుడు భూమికి పునాదులు వేస్తున్నాడు. So this is the sequence of creation to the best of my knowledge. మరి నాకు తెలిసినంత వరకు ఇది సృష్టిలో క్రమం. ఇది heaven, పరలోకము, angels, దేవదూతలు, and all the 6 days creation. ఆ తర్వాత 6 దినాల సృష్టి. On the 6th day you and me. 6వ దినాన నిన్ను నన్ను సృష్టించాడు. But అయితే before all these things, మరి వీటన్నిటికన్నా ముందు the Lord was there. దేవుడు ఉండినాడు. So what he was doing in eternity past? అనాది కాలములో దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు? What he was doing? ఏం చేస్తా ఉన్నాడు? He was thinking of you and me. నీ గురించి నా గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. You and I who are going to be born in Vijayawada or surrounding places in the 21st century, God is designing every step of ours. 21వ శతాబ్దంలో విజయవాడ ప్రాంతంలో చుట్టుపక్కల పరిసరాల్లో పుట్టబోయేటువంటి మన గురించిన ఆలోచన చేస్తూ
రూపిస్తున్నాడు ఆయన ఒక One రూపాన్ని. mathematician developed an equation, ఒక గణిత శాస్త్రవేత్త అన్నాడు, ఒక ఈక్వేషన్ చెప్పాడు. and by seeing the population growth, మరి ఈ జనాభా విస్తరిస్తున్న జనాభాను చూసి so ఒక అంచనా వేసినాడు. he said that right from Adam till today, around 4.5 billion, that is 4,500 crores of people are born on this earth. ఆదాము మొదలుకొని ఇంతవరకు కూడా 4,500 కోట్ల జనాభా పుట్టుంటారు అని చెప్తున్నారు. And if the coming of the Lord tarries, some more people are going to come. ప్రభు రాకడ ఆలస్యమైతే మరి కొంతమంది పుడతారు. And what the Lord was doing? దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? Oh, the Lord was planning, because God so loved the world. Everybody he loved. He was planning every step of each and every human being. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ లోకంలో ఉన్న నిన్ను నన్ను మనందరి గురించి, మన ప్రతి అడుగు గురించి కూడా ఆయన సంకల్పాన్ని చేస్తున్నాడు, ఆలోచన చేస్తాడు. When everything is unknown, you and I were known to God. ఏమి కూడా లేనప్పుడు నీవు నేను దేవునికి తెలిసి ఉన్నాం. You and I were in the mind of God. నీవు నేను దేవుని మనసులో That ఉన్నాం. is the unique love of God. అదే దేవుని యొక్క సమానమైన ప్రేమ. And secondly, రెండవది, not only he thought of us even before the foundation of the world, జగత్తు పునాది వేయబడక మునుపే మన గురించిన ఆలోచన ఆయనకు ఉండడం మాత్రమే కాకుండా, that is what Paul writes in Ephesians 1:4, he has loved me before the foundation of the world. ఆ మాట ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు పౌలు, జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. He loved me. నన్ను ప్రేమించాడు. That is what he is repeating in Galatians 2:20 in his own testimony. ఆ మాటలే గలతీయులకు రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనం తన సొంత సాక్ష్యంలో చెప్తున్నాడు. Is it not wonderful? You and I were there in the mind of God even before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నేను ఉన్నాము అన్న సంగతి ఎంత అద్భుతం కదా. Even today some of our relatives, when they see us, I have forgotten you, who are you, all these things they will tell. ఈ రోజు కూడా మన చుట్టాలు ఎవరైనా కలిసారు అనుకోండి, కింద మీద చూసి ఓహో ఏదో నేను మర్చిపోయినట్టున్నాను నువ్వా అంటారు. Nowadays Alzheimer's is very much rampant. ఈ దినాల్లో మతిమరుపు అనేది ఈ వ్యాధి ఎక్కువ అవుతుంది. Recently I went for 3 days meetings to one place. ఇటీవల ఒక ప్రాంతంలో 3 రోజులు పరిచర్య కొరకు వెళ్ళాను. The servant of God received me సేవకుడు వచ్చాడు, నన్ను స్వీకరించుకున్నాడు. in the railway station. రైల్వే స్టేషన్కి వచ్చి He was there with 3 days with me. 3 రోజులు నాతో ఉన్నాడు. 3 days are over. 3 రోజులు అయిపోయినాయి. I was going back. నేను వెళ్ళిపోతున్నాను. I went to the railway station. మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్ళిపోయాను. Some people came to see me off. కొంతమంది నన్ను పంపించాలని The వచ్చారు. very servant of God is there. Anna, thank you so much. సేవకుడు కూడా ఉన్నాడు. అన్న చాలా వందనాలు అన్నాడు. Then I asked him, అప్పుడు ఆయన అడిగాను నేను, అందరూ వచ్చారు కానీ సేవకుడు రాలేదు ఏంటండి అన్న. అందరూ వచ్చినట్టున్నారు, మరి సేవకుడు కనబడతలేదు. అయ్యా నేనే సేవకుడిని అన్న. ఆయన అన్న నేనేనన్నా సేవకుడిని అంటున్నాడు ఆయన. Alzheimer's slowly. మతిమరుపు అనేది నెమ్మదిగా వచ్చేస్తుంది. So easily we are forgetting people. సులువుగా మర్చిపోయే ప్రజలు మనం. Some of our friends, some of our you see the relatives, they have forgotten me already, forgotten us. కొంతమంది మన స్నేహితులు బంధువులు ఇప్పటికే చాలా మంది మర్చిపోయి ఉంటారు మనల్ని. We also have forgotten so many people. మనం ఎంతో మందిని మర్చిపోయాం కదా. But we thank God, even before the foundation of the world, right from that day till today, he has not forgotten us. అయితే దేవునికి వందనాలు. జగత్తు పునాది వేయబడక ముందు నుండి ఇప్పుడు కూడా ఎన్నడూ మర్చిపోలేదు ఆయన మనల్ని. That's why it is the unique love of Christ. అందుకనే ఇది అసమానమైన క్రీస్తు ప్రేమ. Secondly, రెండవది, at the time of creation, సృష్టించే సమయంలో, yes, all the creation he has created by the power of his word. సృష్టి అంతటిని కూడా నోటి మాట శక్తి వలన సృష్టించాడు. But when it came to you and me, అదే నిన్ను నన్ను సృష్టించే సమయం వచ్చినప్పుడు, how to create you, నిన్ను ఎట్లా సృష్టించాలా, how to create me, నన్ను ఎట్లా తయారు చేయాలా, yes, shall I create them by the power of my word? నోటి మాట శక్తిని ఉపయోగించి సృష్టించాలా? No. లేదు. He has taken personal interest. ఆయన ఎంతో వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకున్నాడు. The Lord has made or created you and me. He personally sat and gave a wonderful form to us. దేవుడు నిన్ను నన్ను సృష్టించడానికి స్వయంగా వ్యక్తిగతంగా ఆయన కూర్చొని ఈ ఫలానా రూపాన్ని ఈ రూపంలో వాడని చేస్తే బాగుంటుందని తలంచినాడు ఆయన. Yeah, what must be his height? ఎంత ఎత్తులో ఉండాలా, How must be his eyes and nose or mouth and all these things? కళ్ళు ఎట్లా ఉండాలా, ముక్కు ఎట్లా ఉండాలా, నోరు ఎట్లా ఉండాలా, ఇవన్నీ ఆలోచన చేసినాడు. God has fixed it. దేవుడు దాన్ని నిర్ణయించాడు. Yeah, we are trying to improve it by going to beauty parlors and naturals and other places. మనమేమో అది సరిపోలేదు అన్నట్టుగా, ఇంకా కొరతలు ఉన్నాయి అన్నట్టు బ్యూటీ పార్లర్ అని ఆ పార్లర్ అటు ఇటు పోయి లేనిపోని తతంగాలన్నీ చేస్తున్నాం. But till today nothing is improved. సబ్బులన్నీ అరిగిపోయినాయి కానీ ముఖం ఈ మారలేదు. రోజు వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సబ్బులు అరిగిపోయే, రంగు మారలే.
God has given that wonderful. Nobody is like you. దేవుడు నిన్ను అంత అద్భుతంగా సృష్టించాడు. అసలు నిన్ను పోలిన వారు, నీకు సాటి అయిన వారు ప్రపంచంలోనే ఇంకెవరు లేరు. Many people call me short. చాలా మంది అంటారు, అన్నం చూసినప్పుడు నువ్వు చాలా పొట్టుకున్నావు అన్న. Yes. అవును, నిజమే. Nobody is like me in the whole world. There is a special design. నన్ను దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు. ప్రపంచంలో నాలంటాడు లేడంటాను నేను. No two faces are alike. ఎక్కడ కూడా రెండు ముఖాలు ఒకే రకంగా ఉంటాయా? Isn't it? కదా. Not even two iris of your eye is alike. అంతేకాదు, నీ కనుగుడ్లను పోలేటువంటివి మరొకటి కూడా ఉండదు తెలుసు. So when you go to airport, they will ask you to put your eye in the camera. They will say that you are so and so. ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు అందులో కెమెరా నీ కన్ను పెట్టమనగానే నీ చరిత్ర అంతా చెప్పేస్తా. No two thumb impressions are alike. వేలి ముద్రలు, రెండు వేలి ముద్రలు ఎక్కడ కలవు. No two DNA are alike. ఎక్కడ కూడా ఒక డిఎన్ఏ మరొక డిఎన్ఏకి సాటి రాదు. Isn't it? కాదా. So you are totally unique. అసలు నువ్వు పూర్తిగా అసమానమైన విశిష్టమైన వ్యక్తి. Nobody like you in the world. ప్రపంచం అంతట్లో నిన్ను పోలిన వారు మరొకరు లేరు. What a great God. ఎంత గొప్ప దేవుడు. How much he loved me. ఎంత ప్రేమించాడు నన్ను. He has given me a unique shape. నాకు ఒక విశిష్టమైనటువంటి ఒక ఆకారాన్ని పెట్టాడు. Nobody is like me. నన్ను పోలిన వారు ఇంకెవ్వరు లేరు. Nobody is like you. ఎవరు నీలాంటి వారు ఎవరు లేరు. How was it made possible? ఇది ఎట్లా సాధ్యమైంది? Yeah, because he has taken all personal interest. ఎందుకనగా ఆయన సొంత వ్యక్తిగతమైన శ్రద్ధతో చేసినాడు. And the third step of his love, ఆయన ప్రేమలో మూడవ మెట్టు. first is, before the foundation of the world, you were there in the mind of God. మొదటి, జగత్తుకి పునాది వేయక మునుపు నీవు ఆయన మనస్సులో ఉండినావు. And secondly, at the time of creation, he has taken personal interest to create you as a unique being. రెండవది, సృష్టించే సమయంలో నిన్ను సృష్టించడానికి స్వయంగా సొంతగా ఆయనే ఎంతో శ్రద్ధ తీసుకొని నీ గురించినటువంటి ఆలోచన కలిగి ఉండి ఈ రూపంలో చేయాలని తలంచారు. And thirdly, మూడవది, the third stage of his love. ఆయన ప్రేమలోని మూడవ మెట్టు. Now there is a big question. ఇది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. What image I have to give this human being? ఇప్పుడు ఈ మనుషులకి ఏ రూపాన్ని నేను పెట్టాలి? Shall I create him like an elephant? ఏనుగులాగా తయారు చేయాలా? Or shall he create him like a lion? లేకపోతే సింహంలాగా తయారు చేయాలా? Or like a tree? లేకపోతే ఒక చెట్టులాగా తయారు చేయాలా? What image I have to give? ఏ పోలిక, ఏ రూపాన్ని నేను ఈ మనుషులకు ఇవ్వాలి? When that question came, ఈ ప్రశ్న వచ్చినప్పుడు what the Lord said? అప్పుడు దేవుడు ఏమన్నాడు? I will not give the image of any animal or any bird or any fish or any tree. ఏ జంతువు రూపమే గాని, ఏ పక్షి రూపమే గాని, ఏ వృక్షము రూపమనే గాని నేను ఇవ్వను. I will give my own image. నా స్వరూపాన్ని నేను ఇస్తాను. God has not given his image to any of the creation. మరి దేవుడు తన రూపములో మిగతా ఏ సృష్టిని కూడా సృష్టించలేదు. You are unique. నీవు అసమానమైన వ్యక్తి. God has given his own image to you. Is it not a unique love? దేవుడు తన స్వరూపాన్ని నీకు ఇచ్చాడంటే నిజంగా ఇది అసమానమైన ప్రేమ. God is a triune God, Father, Son and the Spirit. God has made you also a triune being, the spirit, soul and body. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగే నిన్ను కూడా త్రిత్వముగానే సృష్టించాడు, ఆత్మ, ప్రాణం, దేహముగా. God so loved us and he gave his only image to us. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన స్వరూపాన్ని మనకిచ్చాడు ఆయన. I want to ask you a question. I will not give you the answer. The answer is left to you. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు మీరు చెప్పవసరం లేదు, అది మీరు ఆలోచన చేసుకోండి. God loved the man and gave his own image. దేవుడు మానవుని ప్రేమించి తన స్వరూపాన్ని ఇచ్చాడు. That is love. అది ప్రేమ. Today man is telling that I am loving God. ఈ రోజు మనిషి ఏమంటున్నాడు? నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి. But man is giving the image of animal to God. మనుషుడేమో దేవునికి జంతువు రూపాన్ని ఇస్తున్నాడు. Which is the right love? You answer. I will not answer. ఏది సరి అయిన ప్రేమ? మీరే జవాబు చెప్పుకోండి. Today go in the bazaar. మీరు చూడండి బజార్లో. Today you go in the bazaar. ఈ రోజు అంతా బజార్లో చూడండి. Go anywhere. ఎక్కడికైనా వెళ్ళి చూడండి. God loved man, gave his image. Man is telling that I am loving God. He is giving the image of an animal. దేవుడు మానవుని ప్రేమించి నా రూపాన్ని ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనిషి ఏమో నేను కూడా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి జంతువు రూపాన్ని పెడుతున్నారు. Which love is ఏ great? ప్రేమ గొప్పది? You answer to yourself. మీరే జవాబు చెప్పుకోండి దాన్ని. But the thing is, విషయం ఏమిటిదంటే His has given his own image. ఆయన తన స్వరూపాన్ని మనకిచ్చాడు.
First thing, మొదటిది, before the foundation of the world, that is a unique love. You and I were there in the mind of జగత్తు God. పునాది వేయబడి మునిపే అసమానమైన ప్రేమ నీవు నేను ఆనాడే దేవుని మనస్సులో ఉన్నాం. Secondly, he has taken personal interest in creating you and me, every one of us, very individually. రెండవది, మనల్ని సృష్టించే సమయం వచ్చినప్పుడు మనలో ప్రతి ఒక్కరి గురించి ఆయన ఎంతో శ్రద్ధతో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని సృష్టించాడు. He has not created us like even another human being. You are a unique human being. ఇంకా చెప్పాలంటే మనల్ని వేరే మానవునితో పోల్చి కూడా చేయలేదు ఆయన. ఎవరి మట్టుకు వాళ్ళే ప్రత్యేకమైన వారు, అసమానమైన వారు. Thirdly, yes, he has given his own image. మూడవది, తన స్వరూపాన్ని ఆయన మనకిచ్చి సృష్టించాడు. And fourthly, నాలుగవది, the very day man has fallen into sin. మానవుడు పాపము చేసిన ఆ దినమే, We all know Adam and Eve committed sin in the Garden of Eden due to the subtlety of Satan. మనందరికీ తెలుసు కదా, సాతాను యొక్క కుయుక్తుల్ని బట్టి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు పాపం చేసినారు. The very day, ఆ దినమే out of love, what he has done, ప్రేమను బట్టి దేవుడు ఏం చేసినాడు? he has proclaimed the remedy for the sin of man. మానవుడు చేసిన పాపము కొరకైనటువంటి ఆ పరిష్కార మార్గాన్ని ఆనాడే చేసినాడు. My son, my daughter, I have created you. నా కుమారుడు, నా కుమార్తె, నేను మిమ్మల్ని I సృష్టించాను. have kept you in the Garden of Eden as spotless beings like me. ఏదైనా తోటలో మిమ్మల్ని నేను పెట్టినప్పుడు నా వలనే మీలో ఏ నిర్దోషం లేకుండా పెట్టినా. But today you are fallen. ఈ రోజు అయితే మీరు పడిపోయిన స్థితిలో I ఉన్నారు. don't want to continue. I don't want to see you to continue in this fallen state. కానీ ఈ విధంగా మీరు పడిపోయిన స్థితిలోనే ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. The very first day, ఆ మొదటి దినమే he provided the medicine, he provided the remedy for a fallen man. ఆ పడిపోయిన మానవుని కొరకైనటువంటి ఒక మరి ప్రత్యామ్నాయాన్ని ఆయన ఒక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేశారు. Very good. విరుగుడుని ఏర్పాటు చేశారు. What is that? అదేమిటిది? That is Genesis 3:15. I am going to send you the seed of the woman. ఆదికాండం 3:15 నేను స్త్రీ సంతానముగా He has పంపించబోతున్నాను. not even delayed for one day. ఒక్క రోజు కూడా ఆయన ఆలస్యం చేయలేదు. That is love. అది ప్రేమ అంటే. That is love. అది ప్రేమ. The moment when he came to know that man has fallen, immediately the very first prophecy about Lord Jesus Christ in the whole Bible is Genesis 3:15, the seed of the woman. మానవుడు పడిపోయినటువంటి ఆ దినమే బైబిల్ అంతటిలో గల మొట్టమొదటిటువంటి ప్రవచనాత్మకమైన మాట ఆదికాండం 3:15 స్త్రీ సంతానముగా నేను ఇస్తానని చెప్పాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన Is సంగతి. it not love? ఇది ప్రేమ కాదా? He has not waited even for one moment. ఒక్క క్షణము కూడా ఆయన ఆలోచన చేయలేదు. ఇంకా Are you fallen? అయ్యో పడిపోయావా? Oh, we will talk about all those things later. First of all, let me prepare the remedy for that. సరే, వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు దానికి విరుగుడిని నేను I సిద్ధపరుస్తాను. don't want you to continue in the fallen condition. ఆ పడిపోయిన స్థితిలోనే నీవు కొనసాగడం నాకు I ఇష్టం am లేదు. going to send the seed of the woman. స్త్రీ సంతానాన్ని నేను He is Lord పంపించుకుంటున్నాను. Jesus Christ. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. He will bruise the head of the ఆయన serpent. ఆ సర్పం యొక్క తలను చితక ద్రొక్కుతాడు. What a wonderful thing it ఎంత is. అద్భుతమైన That సంగతి. is the fourth stage of his love. ఇది ఆయన ప్రేమలోని 4వ మెట్టు. And fifthly, 5వది, as the days are passing, దినాలు గడుస్తున్న కొలది once again people were drifting away from the Lord. మరలా ప్రజలందరూ కూడా దేవుని యొద్ద నుండి వైదొలిగిపోతున్నారు. People started worshipping the Egyptian gods or the Assyrian gods. ప్రజలు ఐగుప్తు దేవతల్ని, అషూరు దేవతల్ని పూజిస్తా ఉన్నారు. People are worshipping the Babylonian gods or the Medo-Persian gods. బబులోను దేవతల్ని, మాదీయ పారసీకుల దేవతల్ని పూజిస్తున్నారు. People were worshipping the Greek gods and the Roman gods. ప్రజలు గ్రీకు దేవతల్ని, రోమీల దేవతల్ని పూజిస్తా All ఉన్నారు. the man-made things became gods in their lives. వారి జీవితంలో మానవ కల్పితమైనవన్నీ కూడా దేవుళ్ళు అయిపోయినారు. And what God said, అప్పుడు దేవుడు ఏమన్నాడు? I cannot wait anymore. నేను ఇంకా ఆలస్యం చేయలేను. That is what Paul is writing in the same book of Galatians chapter 4 verses 4 and ఆ 5. మాటలే పౌలు అదే పత్రికలో గలితీయులకు రాసిన పత్రిక 4:4 రాసినాడు. And in the fullness of time, కాలం సంపూర్ణమైనప్పుడు, the time came. సమయం వచ్చింది. The Father sent His Son. తండ్రి తన కుమారుని And పంపించాడు. we all know what has happened. మనందరికీ తెలుసు He ఏమైంది. died on the cross for us. మన కొరకే శిలువ మీద ఆయన The మరణించాడు. fifth step of His love, in the fullness of His time, He came very personally. He dwelt among us, John 1:14. And yes, He died for us. ఆయన ప్రేమలో 5వ మెట్టు, మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆయన వ్యక్తిగతంగా దిగి వచ్చాడు. ఆయన యోహాను సువార్త 1:14 మన మధ్య నివసించాను, మన కొరకు ప్రాణం పెట్టాడు. What a love.
ఎంతటి ప్రేమ ఇది. Oh, brothers and sisters. సోదరి సోదరులారా, 5 steps of His love we have seen with our limited understanding. మనకున్న ఈ పరిమితి గల జ్ఞానాన్ని బట్టి ఆయన ప్రేమను గురించిన 5 మెట్లు మనం చెప్పుకున్నాం. So He loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. That is the first important thing. ఇది మొదటి ప్రాముఖ్యమైన. Yes, His love is, as we know, it is unceasing love. ఆయన ప్రేమ ఎప్పుడు ఆగిపోయేటువంటిది కాదు. It is an unfailing love. ఎన్నడూ కూడా తప్పిపోని ప్రేమ. It is an unconditional love. బేషరతులుగా ఉన్నటువంటి ప్రేమ. Yeah, it is a unparalleled love. అది దేనికి సమాంతరం కాని ప్రేమ. Yeah, it is unique love. ఇది అసమానమైన ప్రేమ. That is agape love. అదే అగాపే ప్రేమ. He loved you and me in spite of our sinful state. మన పాపపు స్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన ప్రేమించాడు. That love has brought him to this world. That love has bound him to the cross. ఆ ప్రేమ ఆయనని ఈ లోకానికి తీసుకుని వచ్చింది. ఆ ప్రేమ ఆయనని శిలువ మీద బంధించింది. That love enabled him to die for you and me. ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు శిలువ మీద మరణించడానికి చేసింది. What a love. ఎంతటి ప్రేమ ఇది. Not only He loved us, ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, He lifted us. ఆయన మన పైకి లేవనెత్తాడు. Because the sin will bind us. ఎందుకంటే పాపం అనేది మనల్ని బంధిస్తుంది. A person who is living in sin, he cannot move freely. Always he will be bound by the cords of sin. పాపములో జీవిస్తున్న వ్యక్తి స్వేచ్ఛగా సంచరించలేడు. పాపము పాశములు కట్ల చేత బంధించబడి ఉంటాడు. So due to that love, due to His blood, He not only loved us, He lifted us. ఆ ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాకుండా ఆయన మనల్ని విడిపించాడు, పైకి He లేవనెత్తాడు. loosed us from the cords of sin. పాపపు పాశముల నుండి ఆయన మనం విడుదలిచ్చాడు. And thirdly, మూడవది He has lifted us. ఆయన మనల్ని పైకి లేవనెత్తినాడు. Once upon a time we are in a fallen ఒకప్పుడు condition. మనం పడిపోయిన స్థితిలో ఉండినాం. Today He has lifted us. ఈ రోజు ఆయన మన పైకి A లేవనెత్తాడు. new name He has given. మనకు ఒక కొత్త పేరు పెట్టాడు. Yeah, many names are there. ఎన్నో పేర్లు ఉన్నాయి. But Peter is telling in 1 Peter 2:9 at least 4 names. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో 4 పేర్లు ఉన్నాయి అక్కడ. You are a chosen generation. మీరు ఏర్పరచబడిన Out వంశం. of crores of people in the world, God has chosen you and me. What a love. ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉంటుండగా నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఎంతటి ప్రేమ When ఇది. we compare ourselves with them in any discipline, yes, we are inferior to them. వారితో మనం పోల్చుకుంటే ఏ రంగంలోనైనా కానీ అన్ని విషయాల్లో వారికన్నా మనం తక్కువైన చిన్నవారమే. And not only that, అంతేకాదు, He not only called us as a chosen generation, ఆయన వాళ్ళు ఏర్పరచబడిన వంశముగా మాత్రమే కాకుండా and secondly, we are royal priesthood. రెండవది రాజులైన యాజక That is, we సమూహం. are kings and priests. మనం రాజులము యాజకులం. Kings means we are going to have a throne and also a crown. రాజులంటే మనకి సింహాసనం ఉంటుంది, మనకి కిరీటాలు వస్తాయి. And priest means యాజకుడు అంటే we are having direct access to God. నేరుగా దేవుని యొక్క ప్రవేశం ఉంది మనకి. That's why early in the morning what we will say? అందుకని వేకువ జామున ఏమంటాం మనం? Loving heavenly Father. ప్రేమగల మా పరలోక Though He is such a great and holy God, we are calling Him as Father. ఆయన అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడైనా మనం ఏమని చెప్తున్నాం? ప్రేమగల తండ్రి అని. What an access we are having. ఎంతటి ప్రవేశం మనకు. We are made priests. మనం యాజకులుగా చేయబడ్డాం. ఎవరినైనా తండ్రి అని పిలవగలవా? ఎవరినైనా గానీ తండ్రి అని మనం చెప్పగలమా? ఆ గుడి దగ్గరికి వెళ్ళి, ఆ గుడి దగ్గర పోయి, దారిలోకి ఆ వెళ్ళి, దారిలో పోయి ఎవడో దారిలో పోతున్నాడు, దారంట పోతా ఉంటాడు, పరిగెత్తుకెళ్ళి నానా బాగున్నావా, పరిగెత్తుకుంటూ పోయి వాడిని పట్టుకుని నాన్న బాగున్నావా అంటే వాడేమంటాడు? వాడేమంటాడు? ఏమంటాడు వాడు? చెప్ప అదోలా చూసి, వాడు అదోలాగా చూసి, ఎందుకంటే నువ్వు మెంటల్ అనుకున్నావు, నిన్ను చూడగా ఎవడో పిచ్చోడు అనుకుంటాడు. ఎవడరా నీ బాబు? ఎవడరా నీ బాబు అంటే, నీ బాబు మీ ఇంటికాడ ఉన్నాడు, పో, మీ బాబు మీ ఇంటికాడు ఉంటాడు, పో, చెయ్యి వదులు, వదులు, చెయ్యి వదులు అంట. An unclean person ఒక is not willing to be called by another unclean person as father. ఒక అపవిత్రుడు మరొక అపవిత్రమైన వ్యక్తి చేత తండ్రి అని పిలువబడేదానికి ఇష్టం లేదు ఆయనకి. What guts we are having to call a holy God as our father. మరి ఆ పరిశుద్ధులైన ఆ దేవుడిని పట్టుకొని నాకు ప్రేమగల తండ్రి అని పిలిచే దమ్ము, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? You may call, but he is answering, yes my son, yes my daughter, what do you want? నువ్వు ఆయన పిలుస్తున్నావు, ఆయన ఏమంటున్నావు? సరే చెప్పు నా కుమారుడా, నా కుమార్తె, ఏం కావాలి చెప్పు. He is accepting your address. నీవు ఆ విధంగా సంబోధిస్తా ఉన్నప్పుడు దాన్ని అంగీకరిస్తున్నాడు ఆయన. That is a love. అది ప్రేమ అంటే. He has lifted us up to that level. ఆ స్థాయిలోనికి మనం లేవనెత్తిన. We are a chosen generation and royal priesthood. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. And we are a holy nation. పరిశుద్ధ జనము. As a matter of fact, holiness is a very allergic word to us. వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధత అనేది మనకి దురద పుట్టించే మాట. పుట్టించే మాట. It is very allergic.
బాగా దురద పుట్టించే మాట. Holiness, oh, no, no, no. పరిశుద్ధత వద్దు, 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 మాకు వద్దులే. But what God is telling, దేవుడు ఏమంటున్నారు you తెలుసా? are a holy మీరు nation. పరిశుద్ధ జనమై ఉన్నారు. Fourthly, నాలుగో you మాట, are a peculiar people. కాబట్టి మీరు దేవుని సొత్తైన ప్రజలు అంటే. In English and Telugu, it is different translation are there. ఇంగ్లీష్ లో తెలుగులో వేరువేరుగా ఉంది. In Telugu, in English, it is a peculiar people. In Telugu, you are the property of God. తెలుగులో అయితే దేవుని సొత్తైన ప్రజలనుంది. అదే ఇంగ్లీష్ లో అయితే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వింతైన ప్రజలు మీరు. By this difference, ఎందుకని ఈ వ్యత్యాసం? because in the original Greek, a different word is used. That's why the translation differences are there. అసలు భాషలో, గ్రీకు భాషలో దానికి వేరే అర్థం, వేరే మాట ఉంది. And దీన్ని original Greek అనువాదం చేసినప్పుడు మరి original word used in Greek is having two meanings. గ్రీక్ లో అసలు భాషలో దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఆ మాటకి Two meanings. రెండు అర్థాలు ఉన్నాయి. What is the meaning that is used, that actual word there? అక్కడ ఉపయోగించిన అసలైనటువంటి ఆ మాట అర్థం ఏమిటిది? The first is, మొదటిది, you are a rare beauty. నీవు అరుదైన అందగాడివి అని. What God is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? You are a rare beauty. అరుదైన అందగాళ్ళు మీరు. That's why I gave my life for you. అందుకనే నేను మీ కొరకు నా ప్రాణం పెట్టాను. అరుదైన అందగత్తె, అరుదైన అందగాడు. అరుదైన అందగత్తె, అరుదైన అందగాడు. యథార్థంగా చెప్పండి, ఇప్పుడు యథార్థంగా చెప్పండి, ఒక్కడైనా ఇప్పుడు ఒక్కసారి అన్నాడా? ఇప్పటికీ ఒక్కసారి ఎవరైనా మిమ్మల్ని అట్లా పిలిచారా, చెప్పారా మీ గురించి? రేర్ బ్యూటీ. మీ అంత అందమైన వాళ్ళే, అరుదైన అందమైన వాళ్ళు. అరుదైన అందమా? మీ గురించి నాకు తెలియదు. సరే, మీ గురించి అయితే నాకు తెలియదు, కానీ నన్ను ఇప్పుడు ఒక్కడు అనలేదు. నన్ను ఇప్పటికి వచ్చి ఒక్కరు అనలేదు. I am waiting for the last 63 years. I am 63 now. ఇప్పుడు 63 సంవత్సరాల వయసు, 63 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇప్పటికి వచ్చి ఎవరు? I think Joseph Anna is 4 months younger to me. 2 years younger. Joseph Anna is of course common thing. Don't think Anna means. So he is 2 years younger to me. అన్న జోసెఫ్ అన్న కూడా ఒక 2 సంవత్సరాలు చిన్నవాడు అంతే. 63 years I am looking. Anybody calls me rare beauty. 63 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను. ఇప్పటికి వచ్చి ఎవరు కూడా అరుదైన అందము అని ఎవరన్నా అన్నాడా? మరి యోబు అన్న అన్నారా ఎవరన్నా? ఎప్పుడైనా అంటే కదా, ఎప్పుడైనా అంటే కదా, ఎప్పుడైనా. ఆఖరికి మా ఆవిడ కూడా అనలా. ఆఖరికి ఆవిడ కూడా చెప్పలే. ఎందుకు? మా ఆవిడని కూడా నేను ఎప్పుడు రేర్ బ్యూటీ అనలా. నేను కూడా ఎప్పుడు చూసి చెప్పలేగా, అరుదైన అందం అని చెప్పలేగా. ఒక్కసారి కూడా చెప్పలే. కనీసం ఏదైనా మంచి కూర ఉంటుంది అని కూడా చెప్పలే. కనీసం అట్లా చెప్తే అయినా మంచి కూర వండుతుందేమో అని కూడా చెప్పలే. వై? ఎందుకు? We are not rare beauty. మనం అరుదైన అందమైన వాళ్ళం కాదు. Isn't it? Anybody is there? ఎవరైనా ఉన్నారా? No, none of us. మనకి ఎవరు అట్లా Nobody will call us. ఎవరు మనల్ని అట్లా పిలవరు. Though we are beautiful, people will feel so much jealousy at us. అందమైన వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనం చూసి అంత అసూయపడే వాళ్ళు ఉంటారు. Yeah, but what God is telling, కానీ దేవుడు ఏమని చెప్తాడు? whatever the people may say, you are my rare beauty. ప్రజలు ఏమన్నా అనుకొని వాళ్ళు ఏం చెప్పినా కానీ నా దృష్టికి అయితే అరుదైన అందమైన వాళ్ళు. I laid down my life for you. అందుకనే మీ కొరకు నా ప్రాణం పెట్టినాను. I paid the highest price for you. ఉన్నతమైన క్రయం చెల్లించాను. I gave my life for you. నా ప్రాణమే ఇచ్చాను మీకు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. So though nobody is calling you as a beautiful person, don't worry, God is calling you a rare beauty. అందమైన వాళ్ళు అందంగా ఉన్నారని ఎవరు మిమ్మల్ని గురించి అనకపోయినా నువ్వేం బాధపడే అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అరుదైన అందం గలవారు మీరు. చాలా మంది మిమ్మల్ని చూసేమంటారు. చాలా మంది మిమ్మల్ని చూసి ఏమంటారు? డ్రెస్ బాగుంది, ఈ బట్టలు బాగున్నాయి, డ్రెస్ బాగుంది. మనం అనుకుంటాం మనం బాగున్నాం అని అనుకుంటున్నారు. మనం ఏమనుకుంటాము? నేను బాగున్నాను అనుకుంటాం. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, డ్రెస్ బాగుంది అంటే నువ్వు బాగలేవనే కదా. వాళ్ళు చెప్పారు కదా, నీ ముఖం మీదే చెప్పారు. నువ్వు వేసుకున్న డ్రెస్ బాగుంది అంటే నువ్వు బాగలేవనే కదా. మా డేవిడ్ అన్న చూసి మీసం బాగుంది. డేవిడ్ అన్న చూడగానే మీసం బాగుంది అన్న. మీసం బాగుంది అంతే, మీసమే బాగుంది అంతే. ఏ రంగు కొట్టావో నాకు తెలియదు, ఏ రంగు కొట్టారో తెలియదు, బట్ కానీ మీసం ఇస్ గుడ్. మీసం మంచిదే, బాగుంది. నేనేమనుకుంటా ఐయామ్ సో గుడ్ ఏమో, నేను చాలా మంచిగా అందంగా ఉన్నాను అనుకుంటాం. మనం గుడ్డే, మనం అంతా గుడ్డే. సో గాడ్ ఈస్ టెల్లింగ్, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ ఏ రేర్ బ్యూటీ.
నీవు అరుదైన అందమైన వాడు. And the second meaning for that word in Greek is, ఆ మాటకి గ్రీకులో రెండవ అర్థం కూడా ఉంది. you are not only a rare beauty, you are a priceless possession. అరుదైన అందం గలవారు మాత్రమే కాకుండా వెలకట్టలేని సొత్తు మీరు. I cannot put any price tag on you, you are invaluable. మీకు ఇంత విలువ ఇంత వెలని కట్టడానికి లేదు, వెల కట్టలేనిది, వెల చెల్లించలేనంతగా. Oh brothers and sisters, సోదరి సోదరులారా, to such a state he has uplifted us. ఆ స్థాయిలోనికి ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. He loved us, ఆయన మనల్ని he ప్రేమించాడు, loosed us, మనల్ని విడిపించాడు, he lifted us. పైకి లేవనెత్తాడు. So this morning hour, ఈ ఉదయకాలం not a big worship. ఇప్పుడు పొడవాటి ఆరాధన We కాదు. may give time to only 5 to 6 people. ఒక 5-6 మాత్రమే సమయం ఉంటుంది. Only 5 minutes or maximum up to 11 o'clock means according to me maybe 8 minutes. 5 నిమిషాలు లేదా 11 గంటల వరకు అనుకున్నా 8 నిమిషాలే సమయం. And one after another. ఒకరి తర్వాత ఒకరు. Just 20 seconds or 15 seconds. 20 సెకండ్లు మాత్రం లేదా 15 సెకండ్లోనే మీ ఆరాధన ఉండాలి. So you worship. ఆరాధన చేయండి. Just 15 seconds. ఒక 15 సెకండ్లు మాత్రం. Lord, you loved me. దేవా నన్ను ప్రేమించా, And you died for me. నా కొరకు ప్రాణం పెట్టావు, I thank you for that. నీకు వందనాలయ్యా. That's all. అంతే చాలు, ఇంకేమొద్దు. God can understand all the things what you wanted to tell. ఇక నువ్వు ఏమేమి దేవుడికి చెప్పాలనుకుంటున్నావు అన్ని ఆయనకు అర్థమవుతాయి, ఆయనకు తెలుసు. So few minutes by worshiping the Lord, let us enthrone him as King of Kings and Lord of Lords in our midst. కొన్ని నిమిషాలు మనం ఆరాధన ద్వారా ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా మన మధ్యలో సింహాసనాసీనుడిగా చేస్తాం.